నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాల మహానాడు కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు ఎడ్ల నరేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జె చెన్నయ్య మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు పంబల్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చింతారవి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగొండ నరేందర్ హాజరై మాలలకు జరుగుతున్న పలు అన్యాయాలపై సమావేశంలో చర్చించిన తర్వాత తాలూకా అధ్యక్షులు బండి నారాయణమూర్తి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షులు జె చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసే కళకు 5% మా సోదరులకు 9% రిజర్వేషన్ కల్పించి అందులోనే రోస్టర్ విధానాన్ని అమలు చేయడం వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని ఖండిస్తూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి పక్క రాష్ట్రం కర్ణాటకలో 18% ఎస్సీ వర్గీకరణ పెంచినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 18% పెంచి మాలలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైంది. లేని పక్షంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కల్వకుర్తి టౌన్లో మాల మానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాలలకు జరిగిన అన్యాయాన్ని, మాలల కంటే ఎస్సీ వర్గీకరణ చేసి మాకు 5%, మా సోదరులకు 9% చేస్తే దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. రోసర్ పాయింట్ పెట్టినందుకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలని మాలలు పెద్ద సంఖ్యలో కదిలి మన ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు పడినాయి. ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు పడితే మాలలకు 28, ఉపకులాలకు 30, మా సోదరులకు 100. అంటే ఇంత అన్యాయం జరుగుతుంది రోసర్ పాయింట్ ఉన్నందుకు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం చేస్తున్నాం. మేము పక్కలున్న కర్ణాటకలో 18% రిజర్వేషన్లు పెంచారు. ఇక్కడ కూడా 18% పెంచాలని, 18% పెంచి మాలలకు కూడా న్యాయమయ్యేటట్టు చేయాలని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏంటంటే పెద్ద ఎత్తుల మాలలు ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలని కూడా మేము మనవి చేస్తున్నాం. అందుగురించే తీరని అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. అందుగురించే లక్షలాది మంది మన హైదరాబాదు నడిబొడ్డుకు చెలో నవంబరు 23 నాడు మాలల రణబేరి కదిలి రావాలి. లక్షలాది మంది మీ అన్నం మీదే, మీ టిఫిన్ మీదే, మీ ఆటపాటలు మీరు కట్టుకొని ఎవరంతటి రావాలని, కదిలి రావాలని మాలమానాడు పిలుపునిస్తుంది. ఏంటంటే మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి.